అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారోగెంట్' 65వ భాగం. రచయిత వనజ గారు. నీ లెగ్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. సో, నీకు వాకింగ్ స్టిక్‌ని సజెస్ట్ చేస్తాము. బట్ నువ్వప్పుడే దాన్ని కంప్లీట్‌గా యూజ్ చేయొద్దు. కొన్ని డేస్ ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత నిదానంగా బాగున్న లెగ్ మీద ప్రెషర్ పెట్టి, ఫ్రాక్చర్ అయిన కాలు మీద కొంచెం కొంచెంగా ప్రెషర్ అలవాటు చేస్తూ ఉంటే, ఒక 2, 3 మంత్స్‌కి నువ్వు హ్యాపీగా నార్మల్‌గా నడవచ్చు. 1 ఇయర్‌లో కంప్లీట్‌గా సెట్ అయిపోతావని డాక్టర్స్ చెప్పేసరికి ప్రకాష్, హరిత గార్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అబ్బా! చాలా హ్యాపీగా ఉంది హరిత అని ప్రకాష్ గారు తన హ్యాపీనెస్ మొత్తం హరితతో షేర్ చేసుకుంటే ఆమెకు కూడా మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది. క్రిష్ త్వరగా కోలుకుంటున్నాడు అని. ముగ్గురు డాక్టర్ రిపోర్ట్స్ తీసుకొని ఇంటికి బయలుదేరారు. క్రిష్ అయితే ఎలాంటి భావము లేకుండా ఉన్నాడు. అతను ఇంకా ఏదో సాధించాలి అన్న పట్టుదలలో ఉన్నాడు అనడం నిజమేనేమో! హరిత వెంటనే ఈ విషయం బృందాకి కాల్ చేసి చెప్పింది. "ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా! నిజంగా అన్నయ్యకి బాగయిపోతుంది అంటే చాలా సంతోషంగా ఉంది" అని బృంద కూడా చెప్పడంతో హరిత "ఇంతకీ అతను ఎలా ఉంటున్నాడు?" అని అడిగింది. "ఏముందమ్మా, మామూలే కదా! సర్లే నా గురించి పక్కన పెట్టు. మీరెలా ఉన్నారు?" అని అంటూ మాటలు మొదలుపెట్టి తల్లి, కూతురు ఫోన్‌లోనే లీనమైపోయారు. తన గురించి షేర్ చేసుకోవాలి అనుకునే పర్సన్ క్రిష్‌కి పృథ్వీ మాత్రమే కాబట్టి అతనికి కాల్ చేసి విషయం చెప్పేసరికి పృథ్వీ కూడా "నాకు తెలుసు బావ, నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు అని. ఇప్పుడు కూడా నీ విల్ పవర్ వల్లే నువ్వు ఇంత ఫాస్ట్‌గా కోలుకున్నావు" అని చెప్పాడు. దానికి కూడా క్రిష్ ఏమీ మాట్లాడకుండా తను చెప్పాల్సింది చెప్పాక "నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను" అని అన్నాడు క్రిష్. "ఏంట్రా? చదువయిపోయాక అంకుల్ బిజినెస్‌ని హ్యాండోవర్ చేసుకుందామని అనుకుంటున్నావా?" అని పృథ్వీ నవ్వుతూ ఉంటే, "నేను ఎన్ని సార్లు చెప్పాను నీకు? దాంతో నాకు ఎలాంటి అవసరం లేదు అని. అయినా ఎందుకు పదే పదే ఆ విషయం గురించే మాట్లాడతావు" అని క్లియర్‌గా అతను చేయాలనుకున్న విషయాన్ని బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు క్రిష్. "ప్లీజ్, నువ్వేమి చేయాలనుకున్నా అంకుల్ హెల్ప్ అండ్ సపోర్ట్ తీసుకొని చెయ్. అది అవసరం ఉంది నీకు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి చూడు" అని పృథ్వీ చెప్తున్నా కూడా లోన్ అప్లై చేస్తే రాదంటావా? ప్రతి దాంట్లోకి ఆయన్ని లాగొద్దు. నాకు అనవసరం. నువ్వు నా ఫ్రెండ్‌వి కాబట్టి నీకు చెప్తున్నా. లేదంటే నేనొక్కడినే చేసుకోగలను. బాయ్ అని అంటూ క్రిష్ ఫోన్ పెట్టేయగానే పృథ్వీకి వామ్మో! వీడేంటి ఇంత డేంజరస్‌గా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం అంకుల్‌కి చెప్పాలా? వద్దా? అని చెప్పకపోతే రిస్క్‌లో పెడతాడేమో. చెబితే వీడు నన్ను చంపినా చంపేస్తాడు అని అనుకుంటూ చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఇది అని క్రిష్ మైండ్ పని మీద నమ్మకం ఉన్న పృథ్వీ అప్పటికి ఆ విషయాన్ని వదిలేస్తాడు. క్రిష్ తన ఫైనల్ సబ్జెక్ట్స్ ఏవో చూసుకొని ఆ సెమిస్టర్‌కి చదువును వదిలేశాక తర్వాత ఏం చేయాలని ఒక ప్లాన్ గీసుకుంటూ ఉంటే హరిత, ప్రకాష్ గార్లకి కూతురు కాపురం ఎలా ఉందో అని కొంచెం బెంగ అయితే కొడుకు హ్యాపీగా, సేఫ్‌గా ఉన్నాడు అన్నది కొంచెం హ్యాపీనెస్. ఇలా వీళ్ళకి రోజులు సాగిపోతూనే ఉన్నాయి. సో, ఫైనల్‌గా ఒక మంచి రోజు అందరూ అదే టైమ్ జోన్‌లో ఉన్నారన్నమాట. మేనేజర్ ప్రమోద్‌ని తన ఛాంబర్‌కి పిలిపించుకున్నాక, "ఏంటి ప్రమోద్, నేను నీకు ఆఫర్స్ గురించి చెప్పి 2 వీక్స్ అయింది. 1 వీక్ టైమ్ అని చెప్పి ఇప్పటి వరకు నువ్వేమీ రెస్పాన్స్ ఇవ్వట్లేదేంటి? పోనీ నన్నే ఫైనల్ డెసిషన్ తీసుకోమంటావా?" అని ఆయన అడిగేసరికి, "లేదు సార్, నాకు ఆన్‌సైట్ ఆఫర్ వద్దు. ప్రమోషన్‌కి ఓకే చేద్దామనుకుంటున్నా" అని ప్రమోద్ చెప్పగానే, "ఏంటయ్యా, ఎంతమంది ఆన్‌సైట్ వెళ్ళాలని పాకులాడుతున్నారో తెలుసా? మన గవర్నమెంట్ నీ కోసం కొంచెం మనీ కూడా వాళ్ళకి కట్టి నిన్ను ఆన్‌సైట్‌కి పంపించాలని అనుకుంటే, నువ్వు మాత్రం ఇలా సింపుల్‌గా ప్రమోషన్ కావాలని అంటావు. నువ్వు ఫూలిష్ పని చేస్తున్నావని అర్థమవుతుందా?" అని మేనేజర్ అడగటంతో, "లేదు సార్, కొన్ని రోజుల్లో నా మ్యారేజ్ ఉంది. అండ్ ఊర్లో అత్తయ్య, అమ్మ వాళ్ళని చూసుకోవాల్సింది నేనే. మావయ్యకి బాలేదు. ఇలాంటి సిట్యుయేషన్‌లో నేను నా కెరియర్ చూసుకొని ఆన్ సైట్‌కి వెళ్ళిపోతే ఇక్కడ పరిస్థితులు ఏమైపోతాయో, అందుకే ప్రెజెంట్ నాకు ప్రమోషన్ ఒకేసారి, ఆ తర్వాత నా వర్క్ ఎఫిషియన్సీ చూసి
మళ్ళీ ఆన్ సైడ్ ఆఫర్ వస్తే అప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా వెళ్తానంటూ చెప్పాల్సిన రీతిలోనే మేనేజర్‌కి చెప్పడంతో, సరే హేమంత్‌కి ఆన్సర్ అన్నమాట. బట్ ప్రమోషన్ గురించి నీకు క్లారిటీగా చెప్పలేదు కదా! అని మేనేజర్ అనగానే, "ఏమైంది సార్? ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా?" అంటూ ప్రమోద్ అడిగేసరికి, "డిఫికల్టీసా? అంటే అంత పెద్ద వ్యయం కాదు. నువ్వు ప్రాజెక్ట్ చేంజ్ అవ్వాల్సి ఉంటుందని" మేనేజర్ అనగానే, "అంతే కదా! ఓకే సార్" అని అన్నాడు. "బట్ నిన్ను హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. నువ్వక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుందని" మేనేజర్ చెప్పగానే, ప్రమోద్‌కి నో చెప్పడానికి ఎలాంటి రీజన్స్ లేవు కాబట్టి, తను జాబ్‌లో కెరియర్ చూసుకోవడానికి హైదరాబాద్ అయితే ఏంటి, బెంగుళూరు అయితే ఏంటి, అందుకే అన్నీ విధాలా ఓకే అని చెప్పేశాడు. "ఓకే. నేను కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తాను. నువ్వు వెళ్ళొచ్చు ఇంకా" అని మేనేజర్ చెప్పడంతో, ఆ ఛాంబర్ నుంచి ఊపిరి పీల్చుకొని బయటికి వచ్చేసరికి తిక్కులాడిలాగా ఎదురుపడింది స్మిత ప్రమోద్‌కి. "ప్రమోద్, ఏంటి మేనేజర్ రూమ్ నుండి బయటకొస్తున్నావు? ఏమైనా జరిగిందా?" అని ఆమె తెగ టెన్షన్ పోలేకపోతున్నట్టుగా అడగడంతో, "ఏమైనా జరిగితే నేనెందుకింత కూల్‌గా ఉంటాను? స్మిత, నా ఫేస్‌లో ఏమైనా నీకు టెన్షన్, భయం లాంటిదేమైనా కనిపిస్తోందా?" అని సీరియస్‌గా ప్రమోద్ అడిగేసరికి, "అలా కాదు ప్రమోద్, ఏమైందో అని అడిగాను. అంతే. సరే రా, లంచ్ చేద్దాం. టైం అయింది గదా!" అని అనడంతో, "నువ్వు వెళ్ళు. నాకు ఆకలిగా లేదు" అని ప్రమోద్ చెప్పేసరికి, "సరే, నీకు తినాలని లేకపోతే నేను కూడా తిననులే" అంటూ నంగి పలుకులు పలికింది స్మిత. పాపం ప్రమోద్‌ని ఇంప్రెస్ చేయడానికి ముందు జీన్సు, సింగిల్ పీస్ టాప్స్ లాంటివి వేసుకునే స్మిత పాప ఇప్పుడు అన్నీ చుడిదార్లే వేసుకొస్తోంది. "కనీసం నాతో పాటు కాఫెటేరియాకైనా వస్తావా?" అని ఆమె అడగడంతో జిడ్డు వదలదని అర్థమై తనకు కూడా కాస్త హెడేక్‌గా అనిపించి అటువైపుకి వెళ్ళగానే స్మిత కూడా తోకలాగా వెళ్తూ, "డ్యాడీతో ఒకసారి మాట్లాడతావా?" అని అడిగింది స్మిత. "దేని గురించి?" అన్నాడు ప్రమోద్ వెంటనే. "దేని గురించి అంటే ఏంటి ప్రమోద్? జరిగింది మనం కరెక్ట్ చేయాలి కదా! ఈ విషయం ఫస్ట్ మా పేరెంట్స్‌కి చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు అన్న నమ్మకం నాకుంది. పేరెంట్స్ ఒప్పుకుంటే మా వాళ్ళే వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడతారు. అప్పుడు అది అరేంజ్ మ్యారేజ్ లాగా ఉంటుంది గదా! సో, ఈజీగా పనైపోతుందని" ఆమె చెప్పేసరికి స్మిత వైపు ఒక్కసారి అసహనంగా చూసిన ప్రమోద్, "సీ స్మిత, అసలా రోజు ఎందుకు అలా జరిగిందో నాకు కూడా తెలియదు. చెప్పాను కదా! అందులో డ్రగ్స్ మిక్స్ అయ్యింది కాబట్టే అలా బిహేవ్ చేసి ఉండొచ్చు. నేను ఏదో ఒక సొల్యూషన్‌ని ఆలోచిస్తాను. దీన్ని మాత్రం పేరెంట్స్ వరకు తీసుకెళ్ళకు" అని అతను రిక్వెస్ట్ చేసుకునేసరికి, "ఏం చేస్తావో చెయ్యి. నిన్ను ఈ విషయంలో ఎలా వదిలిపెడతానని అనుకుంటున్నావు ప్రమోద్? కానీ చెయ్యి జారిపోయినప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు" అంటూ చెప్పి, "సరే, ముందైతే కాఫీ తాగు" అని ఆమె కాఫీని కలిపిస్తూ ఉంటే, "అవసరం లేదు. ఐ కెన్ డూ ఫర్ మైసెల్ఫ్" అని తనే చేసుకున్నాడు ప్రమోద్. ఇంతలో అతనికి ఇంటి దగ్గర నుంచి ఫోనొచ్చింది. "చెప్పండి నాన్నగారు" అని ప్రమోద్ వినయంగా మాట్లాడేసరికి స్మిత కూడా అలర్ట్ అయ్యి సైలెంట్ అయిపోయింది. "ఒకసారి వీలుంటే ఇంటికొస్తావా? ముహూర్తాలు పెట్టుకోవాలనుకుంటున్నాం. ఈ వచ్చే బుధవారం మంచి రోజు. ఆ రోజు మనం శాస్త్రి ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామని" చెప్పేసరికి, ఊరికి వెళ్లి 3 వారాల దాకా అవుతోందని అతను ఆలోచించుకొని, "రావడానికి ప్రయత్నిస్తాను నాన్నగారు" అని కొన్ని కుశల ప్రశ్నలు అడిగి ఫోన్ పెట్టేశాడు. అతని లక్ బాగుండో, బాగులేకనో అప్పుడే డిసెంబర్ నెల కాబట్టి యాన్యువల్ షట్‌డౌన్ పేరుతో ఆఫీస్ మెయిల్ వచ్చేసరికి ఓపెన్ చేసుకున్నాడు ప్రమోద్ బాబు. దాని సారాంశం, "డిసెంబర్ నెల క్రిస్మస్ షట్‌డౌన్ అవుతుంది. కాబట్టి మీకు ఏమైనా లీవ్స్ ఉంటే యూజ్ చేసుకోండని" ఉండడంతో, అబ్బా! ఈ టెన్షన్‌లో దీని గురించి ఆలోచించడం మర్చిపోయానని అనుకుంటూ తన ల్యాప్‌టాప్ తెచ్చుకొని, ఇంకా ఎన్ని లీవ్స్ మిగిలున్నాయా? టెంపరరీ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎన్నున్నాయో మొత్తం కాలిక్యులేట్ చేసుకున్నాక అంచనాలు వేస్తూ, ఇవన్నీ మొత్తం యూజ్ చేసుకుంటే నేను ఈ నెలంతా ఇక్కడికి రాను, అవసరం లేదని అదే విషయం మేనేజర్‌కి చెప్పడానికి వెళ్ళాడు ప్రమోద్. "ఓకే ప్రమోద్, యాన్యువల్ షట్‌డౌన్ కాబట్టి ఇప్పటికే చాలామంది లీవ్స్ అప్లై చేసుకున్నారు. సో, నువ్వు తీసుకోవడం వల్ల నాకేం ప్రాబ్లమ్ కూడా లేదు. ఇప్పుడే అన్ని విషయాలు మాట్లాడాను. సో, ఎలాగో లీవ్స్ తీసుకుంటున్నావు కాబట్టి ఒకేసారి నువ్వు నెక్స్ట్ మంత్ రిపోర్టింగ్ హైదరాబాద్‌లో ఇచ్చేసేయి. ఇక నుంచి నేను కూడా మీ మేనేజర్ కాదని" ఆయన ఒక ఫార్మల్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో, అయితే ఈ ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలా అనుకున్న ప్రమోద్ ఒకేసారి రిలీజ్ అప్రూవ్ చేసినందుకు
థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అప్పటికప్పుడు తన ఐడియాని ఇంప్లిమెంట్ చేసేసుకున్నాడు. ఇంటి దగ్గర హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చని అతను చేసే పనులన్నీ గమనిస్తున్న స్మిత, అమ్మో! ఈ ప్రమోద్ నెల రోజులు రాడా? అయితే ఇంటికెళ్ళాక నా పరిస్థితి ఏంటి? అంటూ ప్రమోద్, నేను మొత్తం విన్నాను. నువ్వు 1½ మంత్ తర్వాత బెంగుళూరు వచ్చి నన్నసలు గుర్తుపడతావా? మన మధ్య జరిగింది నీకు గుర్తుంటుందా? అని సీరియస్‌గా అడగటంతో, ఇప్పుడు నన్నేం చేయమంటావు స్మిత? అని ప్రమోద్ అడిగేసరికి, ఏముంది మా పేరెంట్స్‌తో మాట్లాడు అంటే వద్దంటున్నావు కదా! నేనే నిజం చెప్పేస్తా అన్నా కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు. అందుకే నేనే మీ ఊరు వద్దామని డిసైడ్ అయ్యాను. నన్ను తీసుకువెళ్ళని ఆమె బెదిరించేసరికి, ఏం మాట్లాడుతున్నావు? నేనింతవరకు నా ఫ్రెండ్స్ అబ్బాయిలని కూడా మా ఊరికి తీసుకొని వెళ్ళలేదు. అలాంటిది ఒక ఆడపిల్లను తీసుకొని వెళ్ళాలా? నేనేమి అక్కడికి పారిపోను. మళ్ళీ వచ్చి ఆఫీస్‌లోనే జాయిన్ అవుతాను. కాకపోతే ఇక్కడ కాదు, హైదరాబాద్ అని అతను అడగగానే షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిన స్మిత, హైదరాబాదా? హైదరాబాద్ ఏంటని అడగటంతో జరిగింది చెప్పి, ఇక్కడే ఉంటాను. ఇదే ఆఫీస్‌లో ఉంటాను. నీకు నా మీద మరీ అంత అపనమ్మకం అవసరం లేదని అనటంతో, ఎలా అని అనుకుంటూ, అవన్నీ నాకు అవసరం లేదు ప్రమోద్. నన్ను నీతో పాటు తీసుకెళ్తావా? లేదా జరిగిన దానికి సాక్షిగా మీ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి అతనితో నిజం మీ పేరెంట్స్‌తో లేదంటే మా పేరెంట్స్‌కో చెప్పేసేయమంటావా? అని సీరియస్‌గా అడిగేసరికి కాసేపు ఆలోచించుకున్న ప్రమోద్, సరే బయలుదేరు అని అనేసరికి స్మిత ఆనందం అంతా ఇంతా కాదు. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా! నువ్వింత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు. అయినా ఇప్పుడు బయలుదేరుతున్నావని ఎక్సైటింగ్‌గా అడగటంతో, రేపు నైట్ స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, నువ్వక్కడ పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోవడానికి వీల్లేదు. కేవలం డ్రెసెస్, చుడిదార్ మాత్రమే వేసుకోవాలని అతను సీరియస్ వార్నింగ్ ఇచ్చేసరికి, హమ్మయ్య! వీడు తీసుకువెళ్ళడమే చాలనుకుంటే ఇంకా ఏం వేసుకోమంటే ఏంటి? అనుకుంటూ మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా ప్రమోద్! నీ కోసం నేను మారాలి. అవసరమైతే రోజు చీరలే అయినా కట్టుకుంటానని చెప్తూ, సరే నేను కూడా ఇంట్లో చెప్పేసి రేపు నీతో పాటు స్టార్ట్ అవుతానని ఆమె అనగానే, ఇంట్లోనా? ఏమని చెప్తావని అతను అడిగేసరికి, నా తిప్పలేవో నేను పడతాను. నీకెందుకయ్యా? రేపు నైట్‌కి నీ ముందుంటాను. ఇద్దరం కలిసి ఊరికి వెళ్దామని చెప్పి ఎగురుకుంటూ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది స్మిత. జరిగిందంతా చెప్పుకోవాలి కదా! ఈ అమ్మాయిని తీసుకువెళ్తున్నాను. నాన్నగారికి ఏం చెప్పాలి? అసలు ప్రమోద్, నువ్వెందుకు వెళ్ళావురా పార్టీకి? ఇదంతా దెయ్యం వల్లనే వచ్చింది. అది కూడా కొంచెం ఎంకరేజ్ చేసిందిగా వెళ్ళు వెళ్ళు అని అంటూ కోపంగా మహితకు కాల్ చేశాడు ప్రమోద్. ఇంట్లో పడుకొని ఉన్న మహిత, ఏంటి బావగారు నాకు కాల్ చేస్తున్నారు? పాపం బిడ్డ ఏదైనా సమస్యలో ఉన్నాడేమో! మనం సలహా ఇచ్చి కాపాడదాం అనుకుంటూ విష్ణుమూర్తి ఫోన్ పెట్టి లిఫ్ట్ చేశాక, చెప్పు బిడ్డ నీకేం కావాలని అడగటంతో, మీ పీక కావాలి. అది నొక్కితే అందరం హ్యాపీగా ఉంటామని చెప్పేసరికి, బావగారు నేనేం చేశానని అంది మహిత కోపంగా. ఏం చేశావా? మన పార్టీకి వెళ్ళమని నన్ను ప్రోత్సహించి పంపించావు కదా! దానివల్లే ఒక తీయలేని తాడు నా మెడకు బిగుసుకుందని అనడంతో, తీయలేని తాడా? అయితే కట్ చేసేయండి అని మహిత అంటే, ఏంటి నా పీకనా? అని ప్రమోద్ అడిగాడు. అంతే వెటకారంగా. అతని ఫ్రస్ట్రేషన్‌కి నిజంగానే ఏదో ప్రాబ్లమ్‌లో పడ్డాడని అర్థం చేసుకున్న మహిత, ఏం జరిగింది బావగారు? అంటూ కొంచెం సీరియస్ టోన్‌లో అడిగేసరికి, జరిగింది మొత్తం చెప్పేశాడు ప్రమోద్. బావగారు మీరు చెప్తోంది నిజమేనా? మా అక్కకి ఇంత అన్యాయం చేస్తారా అసలు? మీరు మనిషేనా? ఎందుకలా చేశారు? అంటూ ఆమె ఆవేశంగా అడుగుతూ ఉంటే, ఎహే! ఆపు. రామాయణం మొత్తం చెప్పాక రాముడికి సీత ఏమవుతుందని అడుగుతున్నావేంటి? నాకసలు ఇహం పరం తెలియలేదే తల్లీ అని తాగిన జ్యూస్‌లో ఏదో కలిసింది అంతవరకే నాకు గుర్తుంది. కళ్ళు తెరిచేసరికి నా రూమ్‌లో నేనున్నాను. ఆ అమ్మాయేమో ఏదో జరిగిపోయింది. మనం పెళ్లి చేసుకుందాం అంటోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అని ప్రమోద్ వాపోతుంటే, ఓకే. ఓకే. అర్థమైంది. ఇప్పుడు ఆ అమ్మాయిని మన ఊరికి పిలుచుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నావు? అన్నమయ్యలో లాగా ఇద్దరిని పెళ్లి చేసుకుంటావా? అని మహిత అడిగేసరికి, అని తనకొచ్చే పదాలు ఆపుకున్న ప్రమోద్, ఏదో ఒక ఐడియా ఇస్తావని నీకు ఫోన్ చేస్తే, నువ్వింకా నన్ను తోస్తున్నావు కదే తల్లీ ప్రమాదాల్లోకి. ఏదో ఒక ఐడియా చెప్పు మహి అని అతను గారంగా అడుగుతూ ఉండేసరికి, ఓకే. ఓకే. నేను చూసుకుంటాను గానీ, ఆ అమ్మాయిని ఫస్ట్ ఊరికి తీసుకురా అని చెప్పిందామె. ఇంట్లో అడిగితే ఏం చెప్పను అని ప్రమోద్ నీరసంగా అడగటంతో, నువ్వు రా బావ ఫస్ట్. మై హూనా అంటూ చెప్పి, బావ నిజంగానే నీకు తెలియకుండా అంతా జరిగిపోయింది గదా! లేదంటే పాతికేళ్ళు దాటుతున్నా ఒక్కసారి అంటూ అని మహిత సాగదీసేసరికి, నీకు చెప్పకూడదు గానీ నేనింతవరకు నీకెలా చెప్పాలి అర్థమయ్యేలాగా? కనీసం అంత జరిగాక కూడా నా బాడీలో ఏం చేంజ్ తెలియట్లేదు మహి. కానీ ఆ అమ్మాయి ఏమో ఏడుస్తోందని ప్రమోద్ చెప్పేసరికి, అవునా! సంథింగ్ ఈజ్ చేప హై అని అనుకున్న మహిత, తీసుకురా అమ్మా తీసుకురా. ఆ పిల్లని చూసి తర్వాత నేను డిసైడ్ చేస్తా. ఎప్పుడు బయలుదేరుతున్నారు ఇంతకీ అని ఆమె అడిగేసరికి, రేపు నైట్ బయలుదేరదాం. ఎల్లుండి పొద్దునకి ఊరికి వచ్చేస్తామని చెప్పాడు ప్రమోద్. సరే రండి అని పెద్ద మనిషి తీర్పు చెప్పి
కాల్ కట్ చేసింది మహిత. ఫ్లాట్‌కి వెళ్ళగానే అక్కడ అది ఫర్నిచర్ కాబట్టి తన వస్తువులంటూ ఏమీ లేవు. బట్టలు, ల్యాప్‌టాప్, చార్జర్ లాంటివి తప్ప. అందుకే ఓనర్‌కి చెప్పేసి ఇంకా అట్ ద టైమ్ ఉన్నా కూడా ఫ్రీగా వదిలేసుకొని ఖాళీ చేసేసుకుంటున్నా అంటూ ఒక 2 ట్రాలీలకి తన లగేజ్ మొత్తం సర్దుకున్న ప్రమోద్ నెక్స్ట్ డే మొత్తం రెస్ట్ తీసుకుంటూ తమ ఊరికి 2 టికెట్స్ బుక్ చేసి అవి స్మితకి షేర్ చేశాడు. హమ్మయ్య! ఇప్పుడు ఇంకా డౌట్ కూడా తీరిపోయిందని అనుకున్న స్మిత ఇంట్లో మమ్మీ, డ్యాడీ చూస్తూ బట్టలు సర్దుకుంటోంది. ఎక్కడికే అని అప్పటికే వాళ్ళు అడగడం పదోసారి. మమ్మీ ఇప్పుడు యాన్యువల్ షట్‌డౌన్ అందరూ ట్రిప్స్ మీద వెళ్తుంటారు. సో నేను కూడా అలా బయటికి వెళ్తున్నాను. నాకు ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా ఇవ్వరా మీరు? అని ఆమె సీరియస్ అవ్వడంతో ఇది చిన్నప్పటి నుంచి ఇంతే మారదు అని అనుకున్న తమ పేరెంట్స్ సరే వెళ్ళు. అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టేంత మూర్ఖులం కాదు. నీకిచ్చిన ఫ్రీడమ్‌ని సక్రమంగా యూజ్ చేసుకో జాగ్రత్త అని మాత్రమే చెప్పగలం అంటూ వదిలేశారు. కన్నింగ్‌గా నవ్వుకున్న స్మిత ఓ 4, 5 చీరలు, ఓ 10 డ్రెస్‌లు ఇంకా తన ఏదో కాపురానికి వెళ్తున్నట్టుగా లగేజ్‌లో సర్దేసి గ్రూప్ చాట్‌లో ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంది. అదే విషయాన్ని మళ్ళీ మహితకి మాత్రం నిన్నటి నుంచి ఈ బావగారు ఉన్న టెన్షన్‌లు చాలక ఇంకో కొత్త లంపటాన్ని మెడకు తగిలించుకొనొస్తున్నారు. ఆ చిన్న బావగారు ఎలా ఉన్నారు? అసలే మా అక్క మాట్లాడక 2 నెలలు పైగా ఉంది. ఏ సత్య ఎత్తుకుపోతుందో, ఏ రుక్మిణి ఎత్తుకుపోతుందో అని ఫీలయిపోతూ ఒక పని చేస్తే ఆయన్ని కూడా ఇక్కడికి రప్పించేలాగా చేస్తే అన్న పురుగు మొదలైంది మహిత మెదడులో. ఇప్పుడు మహిత ఏమేం చేస్తోంది? నెక్స్ట్ ఏం జరుగుతుందని ఫ్రెండ్స్ గెస్ చేసి కామెంట్ చేయండి. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.